తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా ఆర్జాలబావి గ్రామ సర్కిల్లో ఉన్నట్వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరుడైన దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిందిగా నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా అర్జలబావి గ్రామ సర్కిల్లో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన కామ్రేడ్ కొమరయ్య చిరస్మరణీయుడు. వరంగల్ జిల్లా దేవరపల్ల మండలం కడవెండి గ్రామంలో దొరల దేశ్ముఖుల అరాచకాలకు, ఆకృత్యాలకు వ్యతిరేకంగా నిలబడి విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ చేసే దుర్మార్గాలను ఎదుర్కొని వారి తుపాకీ గుళ్లకు అమరుడైన దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చవలసిందిగా నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జెడ్పీటీసీ శవరయ్య, వంగూరు నారాయణ యాదవ్, గుండు వెంకటేశ్వర్లు, కన్నాటి విజయ్ కుమార్, సుక్కరబోయిన పరమేశ్ యాదవ్, కోటేష్ యాదవ్, కుంటిగొర్ల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.